నా పేరు కావాలి నరసింహ. మాది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం, నవపేట్ మండల్, కిషన్గూడ విలేజ్. ఇల్లు జాగా మొన్న కలెక్టర్ నుంచి నోటీస్ వచ్చింది. ఈ నోటీస్ వచ్చింది కనుక ఏమైందంటే, మొన్న ఎంపీటీఓ సార్ వచ్చిండు. ఎంపీటీఓ సార్ వస్తే కూడా కరెక్టు ఎంక్వైరీ చేయలేదు. గ్రామ సర్పంచ్ వాళ్ళు వాళ్ళ పెద్దలతోటి తప్పుగా ఆలోచించి సర్పంచ్ గ్రామ పెద్దలతో తప్పుగా ఆలోచించి వాళ్ళకు చెడు మాటలు తప్పుగా చెప్పి వాళ్ళతోటి అబద్ధం మాట్లాడిపించిండు. గ్రామ సర్పంచ్ కొంగల శాంతయ్య తోటి 30,000 లంచం తీసుకొని ఇల్లు జాగా నన్ను ఆక్రమించగా దౌర్జన్యంగా చేసిండు. నాకు అమ్మ నాయన ఎవ్వరు లేరు. నా ఇల్లు జాగా నాకు దక్కకుండా కూడా మా అన్న కొడుకుతోటి వాళ్ళకు నాకు కొట్లాట వేడు కూడా ఒక్కరి మాట ఒకరు వినకుండా కూడా మరి దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. నా ఇల్లు జాగా ఇంతకు కొంగల కిషన్గూడ, కొంగల కృష్ణ, కొత్తల కాశన్న, లింగంపల్లి కొంగల శాంతయ్య, కిషన్గూడ బోడ్క సర్పంచ్ చెన్నయ్య వీళ్ళు శాంతయ్య తోటి లంచం తీసుకొని కూడా నా జాగా నాకు కాకుండా వేసినారు. ఇదే ల్యాండ్ విషయంలో కూడా మొత్తం కడీలు వాతిపిస్తే కూడా కడీలు మొత్తం ఎవరితోటో వాళ్ళకి సంబంధించినతోటి విరగొట్టించిండు. ఎందుకంటే ల్యాండ్ విషయంలో ఇల్లు జాగా విషయంలో నేను వ్యతిరేకంగా వేరే వాళ్ళతో మాట్లాడితే కూడా మేము ఊరి సర్పంచ్ ఉండగా వేరే వాళ్ళతో నేను మాట్లాడుకుంటున్నాం కనుక, ఎందుకంటే నా విషయం మనసులో పెట్టుకొని బోట్కషన్న సర్పంచ్ మనసులో పెట్టుకొని అది నేను మొన్న కడీలు వాతిపిస్తే కూడా అది దొంగ పోయి కడీలు ఇట్లా ఎరగొట్టించిండు. నవపేట్ బంకా మల్లేష్, బోలా రాశారు. అగ్రిమెంట్ రాపించుకున్నా కూడా ఏమైందంటే ఎలక్షన్ల కన్నా ముందే, ఎలక్షన్లో 4 నెలలు 5 నెలలు ఉన్నాయనగా అగ్రిమెంట్ రాపించుకున్నారు. ఎలక్షన్ల కన్నా అగ్రిమెంట్ రాపించుకున్న కూడా 50,000 చేతికి ఇచ్చినట్టు ఇచ్చి ఫోటోలు దింపించుకున్నారు, అన్నీ వేసుకున్నారు. ఆ 50,000 కోసం కూడా దూరతానికి పోయి మాట్లాడతాం అంటే కూడా ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు, ఫోన్లు చెప్తలేరు. నాకు లోకల్ లీడర్లు కూడా ఎవరు సపోర్ట్ చేస్తలేరు, ఎవరు గలనిస్తలేరు, ఎవరు నాకు సపోర్ట్ చేస్తలేరు. ఏం చేసినా కూడా నేను ఎక్కడ పోయినా కూడా నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. నిన్న కొల్లూరుకు పొన్నం ప్రభాకర్ రెడ్డి 5-6 ఎమ్మెల్యేలు వచ్చారు. నిన్న పోయి కలుద్దామంటే కూడా ఇంతకు నన్ను ఎవరు కలవనే కూడా ఏదో మేము మాట్లాడతాం అంటున్నారు. కానీ ఆడికి పోయినాక కూడా నన్ను ఎవరు కలవనిస్తలేరు. ఇంతకు నా సమస్య ఎట్లా క్లియర్ అవుతుంది, ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని కూడా మొన్న డైరెక్ట్ ఎస్పీ సార్కి ఎస్పీ సార్కి ఫోన్ చేసిన. ఎస్పీ సార్ ఫోన్ చేస్తే కూడా ఎస్పీ సార్ డీఎస్పీ సార్కి ఫోన్ చేసిండు. అవతల కూడా నవపేట మామనర్కి వెళ్ళి కూడా నవపేట మండలికి ఫోన్ చేశారు. అయినా కూడా ఆడ పోలీసులు ఉన్నారు కనుక నేను ఎమ్మెల్యేతోటి ఈ జానంపల్లి అనూర్ సార్తో మాట్లాడితే కూడా లోకల్ లీడర్ నన్ను వడనేలేరు. తర్వాత మాట్లాడు అంటా అన్నారు. అయినా కూడా పోలీసులను గమనించి కూడా ఓ మామనార్ సిఐ స్వామి సార్ నన్ను పిలుచుకొని అడిగిండు. ప్రాబ్లం ఏందిరా అది అంటే అన్నాడు. ప్రాబ్లం ఏంటంటే నా ఇల్లు జాగా గుంజుకున్నారు సార్, నా భూమి జాగా గుంజుకున్నారు అది అంటే అన్నాడు. అన్న తర్వాత ఓ నవపేట పోయి ఓ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టు, తర్వాత నేను చూసుకుంటానంట అన్నాడు. ఎందుకంటే నిన్న ఒక వీడియో నిన్న క్యూ న్యూస్ ఆఫీసు అన్న ఒక వీడియో 14-13 నిమిషాలు వీడియో తీసిండాడ కొల్లూరులో. ఆ వీడియో ఏంటంటే ఇది ఈ ఎమ్మెల్యేతో మాట్లాడతా అన్నది అంటానన్నా. అయినా కూడా ఆ వీడియో తీసినా కూడా ఎమ్మెల్యేతో మళ్ళీ కలవని పోయినాం. వీడియోలో మాట్లాడి కూడా కలవని పోయినాం. అయినా కూడా వాళ్ళు నన్ను ఎవరు కలవనీయలేరు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఈరోజు మరి నిన్న పోలీస్ సిఐ ఉన్నాడు, సార్ ఉన్నాడా, నన్ను మామూలు పోలీసులతో అనుకోవాలన్నా మరి ఎమ్మెల్యేతో అనుకోవాలన్నా. ఈరోజు క్యూన్యూస్ ఆఫీస్కి వచ్చి హైదరాబాద్ బోడుప్పల్ క్యూన్యూస్ ఆఫీస్కి వచ్చి సుదర్శన్తో మాట్లాడుతూ కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన పిఎఫ్ ఫోన్ లేపుతలేడు, మరి ఆయన ఫోన్ లేపుతలేరు కూడా తెలియదు. ఇంతకుముందు జశ్వంత్ రెడ్డి ఆయన అనిరుద్ కూడా వాళ్ళ అన్న జశ్వంత్ రెడ్డి 4-5 సార్లు కూడా ఆయన కూడా నేను అడిగిన, సార్ నా సమస్యకి ఇట్లుంది, నా భూమి నాకు కాకుండా వేస్తున్నారు, నా ఇల్లు నాకు కాకుండా వేస్తారు, నాకు ఎవరు దిక్కు లేదు, పెళ్లి కాలేదు, ఏం కాలేదు. ఇంత కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఇంతకుముందు కూడా సొంత మా యొక్క బావ అగ్రిమెంట్ రాయించుకొని మోసం చేసినారు. ఎందుకంటే ఊరల మీద గ్రామ సర్పంచ్ నా ఇల్లు జాగా కబ్జా చేసిండు కాబట్టి కొంగల శాంతతో 30,000 లంచం తీసుకున్నాను కాబట్టి ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి నేను ఆయన మా అక్క మా బావ అనుకోయినా.
వాళ్ళు కూడా అగ్రిమెంట్ రాయించుకొని కూడా చేస్తాం దొరతో మాట్లాడి చేస్తాం అంటానన్నారు. కొన్ని నెలలు 6 నెలలు అగ్రిమెంట్ రాయించుకొని 6 నెలలు అయింది. ఆయన కూడా ఈ అగ్రిమెంట్ పైసలు ఇస్తే నేను ఏమన్నా చేసుకుంటా, ఇల్లు బేస్మెంట్ అట్లా ఇట్లా నేను కట్టుకున్న తర్వాత కట్టుకుంటా అంటని చెప్పిన. మొత్తం పైసలు ఇస్తే నీ సత్యనాశనం చేస్తావు, ఎవరితో అక్ర సంబంధం పెట్టుకొని తాడు తిని ఆలమటాలు ఇమ్మటాలని సత్యనాశనం చేస్తావు. ఆ ల్యాండ్ విషయంలో ఎంతకైతే నీకు టార్గెట్ ఉందో అంతవరకు నీకు అమౌంట్ ఇచ్చి నీకు ఎన్ని గుంటల భూమి రిజిస్టర్ చేసిస్తాం అది అంటానన్నారు. కాకపోయినా కూడా ఇవన్నీ మొత్తం తప్పుడు ఆలోచనలు సృష్టించుకొని నిర్ణయించుకొని మాట్లాడిన కూడా ఆ అగ్రిమెంట్ పైసలు నాకు ఇవ్వమంటా అని అడిగిన. మా బావ మా అక్క ఏం చేశారంటే ఆ అగ్రిమెంట్ పైసలు 5 లక్షలు తీసుకొని నాకు ఇస్తామంట అని చెప్పి మొత్తం పైసలు ఒకటేసారి తీసుకోరాదు అంటానన్నారు. సరే 2-3 నెలలు అయింది, అంతవరకు ఇవ్వలేదు కూడా. ఆ అగ్రిమెంట్ పైసలు తీసుకున్నా కూడా తీసుకొని వాళ్ళిద్దరు నాకు తెలియకుండా తీసుకొని భూమి అగ్రిమెంట్ చేసుకున్నాను. నేను కొన్నాయన జంగమాయపల్లి వెంకటేష్ గురుకుంట ఎంపీటీసీ సీను వాళ్ళు చేసుకున్నారు అగ్రిమెంట్ ప్రకారంగా. ఆయన కూడా అగ్రిమెంట్ ఎట్లా వేసుకున్నాడు, అగ్రిమెంట్ పైసలు ఎట్లా వేసుకున్నారంటే అగ్రిమెంట్ పైసలు నాకు 5 లక్షలు ఇచ్చేది పోయి ఇవ్వలేరు, నాకు తెలియకుండా మా అక్క మా బావ తీసుకొని వాళ్ళు అప్పులు కట్టుకున్నారు. తర్వాత వాళ్ళు నేను అడిగిన జంగమాయపల్లి వెంకటేష్ నా తానికి వచ్చి నాకు ఫోన్ చేసిండు. నరసింహ అగ్రిమెంట్ కొట్టించుకున్నాం కదా, నేను వచ్చి కడేలు వాతుకుంటా అంటానన్నాడు. నా లెక్క నాకు క్లియర్గా కాలేదు కదా, నాకు 5 లక్షల అమౌంట్ రాలేదు. అమౌంట్ ఎట్లా రాలేదంటే మీ బావకి ఇచ్చినాం గారంటే మీ బావకి ఇస్తే నీకు ఇచ్చినట్టే అంట అన్నాడు. నన్ను అడిగి నువ్వు ఇచ్చినావా అన్న మీ బావకి ఇస్తే నీకు ఇచ్చినట్టే గారా, కొన్నో నువ్వు అమ్మినో నేను, మరి నన్ను అడగకుండా ఎట్లా ఇస్తావన్నా అది అంటానన్న. అయితే మా బావకి ఇచ్చిన అమౌంట్ మరి మా బావతోనే భూమి తీసుకోపోదంట అని చెప్పిన. ఇట్లా నేను అడ్డం వేసిన దానికి వాళ్ళు ఏం చేశారంటే మా బావ ఏం చేసిందంటే ఈ 5 లక్షలు తీసుకొని నేను పర్సన్లో పడ్డా, 5 లక్షలు మరి వాళ్ళకు తీసుకున్న తప్పుకు నేను ఎట్లా కట్టాలని వాళ్ళు మా బావ అనుకున్నారు. మా అక్క మా బావ లోపల మాట్లాడుకున్నారు. మీ బావ మరి దగ్గర రిలేషన్ మరి 5 లక్షలు నువ్వు తీసుకొని మరి ఎట్లా కడతావు ఏం చేస్తావు అంట అని వాళ్ళ తానికి మా బావ తానికి మా అక్క తానికి వీళ్ళు పోయారు. పోయిన తర్వాత ఏమైందంటే మా బావ మా అక్క చేసిన తప్పుకు ఇంకొకటి వాళ్ళు 5 లక్షలు అతనికి తిరిగి ఇవ్వలేక 10 గుంటల భూమి అమ్ముకున్నారు. నేను ముందే చెప్పిన అగ్రిమెంట్ ల్యాండ్ మొత్తం పని అయిపోయాక నీకు 2 తులాల బంగారం పెట్టాలి కదా, 2 తులాల బంగారం పెడతా, బావకు బండి ఇప్పిస్తా, పిల్లలు నీ కొడుకు నీకు బిడ్డ ఉన్నారు కదా 2 లక్షలు 3 లక్షలు ఇస్తా అది అంటా అని చెప్పినా కూడా నేను అంత మంచిగా చెప్పినా కూడా నాకు వేరేల మాటలు వాళ్ళ మాటలు చెప్పడం మాటలు విని నా అన్యాయం చేశారు. నా అక్క మా బావకి ఇట్లా నాకు అన్యాయం జరగలేదు. ఇది జరిగిన 1 సంవత్సరానికి 6 నెలలకు కూడా ఇంకొకటి మా అక్కోళ్ళ ఊరే బోవల రాజశేఖర్, ఇంకొకటి ఆ ల్యాండ్ విషయంలో ఎట్లా చేస్తాం రా మరి ఏం చేద్దాము, 2 రోజులని ఇట్లుంటావు నువ్వు, ఇల్లు లేదు ఏమీ లేదు, 2 రోజులు హైదరాబాద్లో పనిచేసుక బతుకుతావు, నేను చెప్పేది దొర మనిషి ఉన్నాడు కదా నవపేట బంక మల్లేష్ ఉన్నాడు కదా, దొర చెప్పినట్టు వింటాడు, మల్లేష్ చెప్పినట్టు దొర వింటాడు, దొర చెప్పినట్టు మల్లేష్ వింటాడు. ఎందుకంటే దొర మనిషిగా ఆయన అన్నట్టు రాజశేఖర్ బోవల రాజశేఖర్ ఒప్పించిన కూడా సరే మామ ఎందుకు ఇదంతా, సరే మా అక్క బావ అయితే నన్ను మోసం చేశారు కదా, వాళ్ళ మీద అయితే నమ్మకం లేదు, మరి కరెక్ట్ ఇప్పుడు ఎట్లా అవుతామంటావు, నాకు న్యాయం కావాలి, నాకు ఎవరు దిక్కులేరు, నాకు అమ్మ నాన్న లేరు ఎవరు లేరు, నా వాళ్ళే తల్లిదండ్రులు అనుకొని వాళ్ళ తంగ నేను పోయినా, ఒక ఇల్లు కట్టేయాలన్నా నాకు పెళ్లి చేయాలన్నా వాళ్ళే దిక్కు నాకు ఇప్పుడు, నేను అట్లా నమ్మితే కూడా నాకు న్యాయం జరగలేదు, ఇప్పుడు నిన్ను నమ్మి ఆయన తాను కోదమంటున్నావు, సరే వస్తా, కాకపోతే ఇంకో క్వశ్చన్ అడిగిన బోవల రాజశేఖర్ మల్లేష్ కూడా అంతకుముందు కూడా మరి టూ మచ్ అడిగిండు. దొర 10 లక్షలు 5 లక్షలు తీసుకుంటే దొర 30 లక్షలు 40 లక్షలు తీసుకుంటా అంట నాకు అవద్దని చెప్పిండు. ఆయన మీద కూడా నమ్మకం పోయింది మామ నాకు అంటాను కూడా చెప్పిన బోవల రాజశేఖర్కి. మరి ఎట్లయితాం రాదంట అన్నాడు. డైరెక్ట్ అనిరుద్ధ్ సార్తానికి ఎమ్మెల్యే సార్తానికి అప్పుడు ఎమ్మెల్యే కాలేడు సారు, ఎమ్మెల్యే అప్పుడు సార్తానికి అవి మాట్లాడదాము, ఏంది సమస్య గిట్ల ఉంది సార్, ఇల్లు సమస్య భూమి సమస్య గిట్లా ఉంది, నాకు ఎవరెవరైతే ఊళ్ళో శత్రువులు ఉన్నారో మా అన్న కొడుకుని నన్ను విడగొట్టిరు, మాకు మాటలు లేకుండా వేస్తున్నారు, ఇంకొకటి మా వదిన ఉంది, ఆ భూమిజా విషయాలు నాకు తెలుసు కనుక మాకేం తెలియదు, మీ అన్న మీ నాయన చచ్చిపోయినప్పటి నుంచి నీవే తిరుగుతున్నావు కదా నీవే చేస్తున్నావు కదా అంటే అని మాట్లాడినరు. సరే నేను ఇక్కడ నువ్వు ఊళ్ళోనే తిరుగుతున్నావు కదా, పని చేసుకుంటూ అక్కడికే తిరుగుతున్నావు కదా అన్నట్టు మా వదిన వాళ్ళు నాకు చెప్పారు. అయినా కూడా బోవల రాజశేఖర్ తనకు పోతే కూడా వాళ్ళు ఇట్లా అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఈ సార్తానికి పోదామన్నా
డైరెక్ట్ సార్తానికి ఎందుకు ఓసారి మల్లేష్ తాను పోయి మాట్లాడదాం అని అంటారు బోలా రాజశేఖర్ అన్నాడు. ఒకవేళ మల్లేష్ చెప్పినట్టు ఇట్లా మనం అడిగిన దానికి రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వకపోతే కూడా సార్తాన్ అనిరుద్ధ్ రెడ్డి సార్తాన్ కన్నా జశ్వంత్ రెడ్డి సార్తాన్ కన్నా పోయి మాట్లాడదామని అన్నారు. సరే నేను ఎట్లా అంటే ఎట్లా మామ నీ మాట నేనేందుకు కదా అంట అన్న. అయినా కూడా సార్తాంగ్ దొలకపోకుండా బోల రాజశేఖర్ మల్లేష్ స్థానికి బంకా మల్లేష్ స్థానికి తోలుకపోయిన తర్వాత మాట్లాడినా కూడా ఆ భూమి మీద ఇప్పుడు భూమి మీద ఎట్లా అంటే మీ ఊరోళ్ళు మొత్తం గలీజ్గా చేసారు. గలీజ్గా ఎట్లా అంటే ఉన్న బోకర్గాళ్ళు ధరని కొత్త కేసీఆర్ ధరని కొత్త తెచ్చినాక స్టార్టింగ్లో మీ ఊరు దొంగలు వాళ్ళు చేశారంటే బోకర్గాళ్ళు చేశారంటే మా తమ్ముని భూమి మా అన్న కొడుకు భూమి మా ఎరాల బతున్నాడు పట్నంలో బతున్నాడు బొంబాయిలో పోయి బతుకుతున్నాడు సార్ అంట దురతానికి పోయారు. దురతానికి కూడా పోయిందంటే గాదం సీను ఏం చేసినంటే ఈ భూమి మా అన్న కొడుకే మా తమ్ముని కొడుకుదే సార్ అంట అని చెప్పి వాళ్ళు కబ్జాల దొర అన్నాడు. కబ్జాలో ఎవరు పొజిషన్లు ఉంటే వాళ్ళ తోలుకొని రా నేను చేస్తా అంట దొర అన్నాడు. దొర అన్నదానికి వీళ్ళు ఏం చేశారంటే కబ్జాల పొజిషన్లో వీళ్ళు క్యాండిడేట్ దొరకక వీళ్ళు డైరెక్ట్ పోయి దొరని అడిగినారు. సార్ మా వాళ్ళే సార్ మేము దున్నుతున్నాం మేమే చేస్తున్నాం 50,000 ఇస్తాం 1,00,000 రూపాయలు ఇస్తాం చేశారా అంట అన్నాడు. దొర అప్పటి నుంచి ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి దొర రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. అది తెలంగాణ వచ్చినప్పటి నుంచి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. రంగా ఆ భూమిలో రేట్లు వాల్యూ పెరుగుతా రంగా ఏమైందంటే దొరగూడంగా జడ్పీటీసీ రవీందర్ రెడ్డి కూడా ఏం చేసినంటే ఆ లేకి కొడుకులకు లేని కొడుకులకు ఆ ముష్టి కొడుకులకు ఎందుకు చేస్తావు నువ్వు నీ కాళ్ళ కాడికి వచ్చి నీకు పైసలు వస్తున్నారు గింత తీసుకొని గింత చేయి ఉత్తగా ఎందుకు చేస్తావు అన్నట్టు రవీందర్ రెడ్డి జడ్పీటీసీ రవీందర్ రెడ్డి దొర మాట్లాడుకున్న తర్వాత ఈ దొర ఏం చేసినంటే ఇక వాళ్ళ పేరు మీద 70-80 ఎకరాలు ఉంది. ఏమైందంటే ఇక చేసినప్పుడల్లా వీళ్ళు పోయినప్పుడల్లా దొర ఎకరకు 2 లక్షలు 3 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అట్లా నవపేట మండలంలో మా ఊరు కిషన్గూడ మీద 70 ఎకరాల 80 ఎకరాల భూమి మీద 85,000 కోట్ల రూపాయలు వసూలు చేసిండు. మా ఊరు ఒక్కటే మీద కిషన్గూడ మీద 85,000 కోట్ల రూపాయలు వసూలు చేసిండు. ఇప్పుడు 1,50,00,000 2 కోట్లు పెట్టి మా అన్నాళ్ళు ఇల్లు కట్టుకున్నాడు. నేను ఇట్లా దొరతానికి పోయినా రేకుల చాడపూర్ సత్యంను రేకుల చాడపూర్ పంతులను దొరుకుని 3 సంవత్సరాల కింద 4 సంవత్సరాల కింద నేను పోయినా. సార్ నా పరిస్థితి బాగాలేదు నాకు వెనక ముందు ఎవరు లేరు ఇలా జరుగుతుంది అన్నట్టు నేను అడిగితే కూడా ఏమన్నాడంటే ఆ భూమి అమ్ముకొని నువ్వేం చేస్తావు రాదంట నాకు ఇల్లు కట్టుకోవాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా నాకు ఎక్కడ దిక్కు లేదు మా అమ్మమ్మైన సంపాదించింది నాకు గదే సార్ ఏడ దిక్కు లేదు నాకు నేను బతకాలంటే ఇట్లా బతకాలి నాకు ఏం చేసుకోవాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఎవడు పిల్లల్ని ఇస్తున్నాడు ఎన్ని రోజులు ఉండాలి ఇట్లా అంట నేను అడిగిన అడితే వివరంగా చేస్తా అంటున్నారు కానీ ఏం చేస్తలేరు. ఎవరు లీడర్ల తాను పోయినా కూడా నవపేట మండల్ లీడర్ల తాను పోయినా కూడా ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎలక్షన్లు జరగముందు కూడా డైరెక్ట్ నేను ఓసారి పోయి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కూడా కలిసిన బంజారాల చెనక పెద్దమ్మ కూడా వెనక ఇట్లా బీఆర్ఎస్ పార్టీలకు ఇట్లా వేసింది సార్ అంటే చేస్తే కూడా రేవంత్ రెడ్డి ఇంటికి పోయినా కూడా ఆయన పిఏతో మాట్లాడితే కూడా రేవంత్ రెడ్డి సార్ వేరే వ్యక్తితో మాట్లాడుతుంటే పక్కల నాగిరెడ్డి సార్ పిలుచుకొని ఏం సమస్య ఏం చెప్పాబో ఏడుకెళ్ళి వచ్చినావు అంటే ఇలా మామనారికి వెళ్ళి ఇట్లా వచ్చిన సార్ అంట అని చెప్పిన ఆయనతో మాట్లాడి రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు అప్పుడు కూడా చెప్తే డైరెక్ట్ ఎస్పీ సార్తో మాట్లాడంట అన్నాడు. అయినా కూడా ఇప్పుడు డైరెక్ట్ ఎస్పీ సార్తో మాట్లాడుతూ కూడా పని అవుతుందో కదా అని డైరెక్ట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావలేదు కాబట్టి డైరెక్ట్ ఎమ్మెల్యే మల్రాయ్ సార్తో మాట్లాడిండు రేవంత్ రెడ్డి పిఎస్ఆర్. అయినా కూడా సార్ వాడు బీదోడు ఏం లేనోడు గరీబోడు ఎవరు దిక్కులేరంట వానికి ఇట్లా సమస్య ఇట్లా జరిగింది మరి సమస్య ఏంది ప్రాబ్లం తెలుసుకొని వానికి న్యాయం చేయండి సార్ అంట అని మల్లురవి సార్తో మాట్లాడిండు. సరే మాట్లాడి చెప్పిస్తాదంట అన్నాడు. మల్లురవి సారు దొరకు ఫోన్ చేసిన తర్వాత దొరనేమో మల్లేష్ ఫోన్ చేసిండు. మల్లేష్ కూడా చేస్తా అంట అని ఈ చెవులో తీసేసిండు కాబట్టి ఆయన కూడా నేను మల్లురవి సార్తో కలిస్తే కూడా వాళ్ళని కలిస్తే కూడా నాకు కలవలే లేరు అంతే జరిగింది. మళ్ళీ వీళ్ళు చెప్తే ఇంటలేరు అనుకున్న అయినా కూడా ఎలక్షన్లు అయిపోయినాక అంతా జరిగినా కూడా డైరెక్ట్ కొడంగల్ పోయినా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుని
ప్రశాంత్ రెడ్డి సార్ని కలిసిన, ఇలా జరుగుతుంది సార్ నాకు మా దిక్కు మామనార్ జిల్లా లోకల్ లీడర్ నవపేట మండల్ లీడర్లు ఎవరు కలవనిస్తలేరు, ఏంది సమస్యకి ఇట్లా ఉంది, నన్ను బతకనిస్తలేరు, నా వల్ల నాకు కాకుండా చేసినారు, సార్తో సార్తో అపార్ట్మెంట్ ఇప్పించి నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి సార్ అని చెప్తే ఎలక్షన్లు అయిపోయినాక ఇప్పుడు సార్ నామినేషన్ అయినా కదా, నామినేషన్ అయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక రా మాట్లాడిస్తాదంట అన్నాడు. అయినా కూడా అంతకుముందు నువ్వు 2 సార్లు కొడంగల్ కూడా పోయినా కూడా మాట్లాడతా కూడా. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఎలక్షన్ కొడంగల్ నామినేషన్ వేసినప్పుడు పోయినా అప్పుడు కూడా పోయినా. ఇంతకుముందు నాతో ఫోన్ ఉన్నది, ఆ ఫోన్ వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నదో అన్ని రికార్డులు ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి. ఆ ఫోన్ పోయినప్పటి నుంచి నా ప్రాబ్లం ఇట్లా ఏమైనా గ్రూప్లో పెట్టినా కూడా, కాంగ్రెస్ గ్రూప్లో పెట్టినాక కూడా, మెసేజ్లు వీడియోలు గ్రూప్లో పెట్టినాక కూడా బోలా రాజశేఖర్ డిలీట్ చేసిండు. ఎందుకంటే అగ్రిమెంట్ నా పేరు మీద ఉంది, నేను బయట పడతా, మంచిది కాదు, ఎలక్షన్లు అయిపోయినాక నేను సార్తాంతో మాట్లాడిపిస్తా అంటున్నాను కానీ మాట్లాడిపిస్తలేడు. అట్లా నిన్న మొన్న కూడా అట్టెట్లా నేను సార్తంగా ఉన్నాను. జశ్వంత్ సార్కి ఫోన్ చేసిన, నేను ఎల్లుండి కలుస్తా, రేపు కలుస్తా అంటున్నాడు. కాకపోతే లోకల్ లీడర్లు బుడ్డమ్మలేష్ బంక మల్లేష్ కూడా వాళ్ళలో కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన, మల్లేష్ బోలా రాజశేఖర్కి ఇట్లా చేసిండు సార్, గిట్లా వేసిండ్రు, వాళ్ళని నమ్ముకుంటే గిట్లా వేసిండు సార్, మా అక్క బావని నమ్ముకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు నమ్ముకుంటే మా అక్క బావని నమ్ముకుంటే వాళ్ళు అట్లా వేసారు. ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాకంగా వీళ్ళని నమ్మిపోతే వీళ్ళు ఇట్లా వేసారు. మరి నాకు ఏడుకోతే న్యాయం జరుగుతుంది, నా ప్రాబ్లం ఎవరి వల్ల సాల్వ్ అవుతుంది అంటే చెప్తే కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మొన్న పొన్నం ప్రభాకర్ అన్న వచ్చిండు కొల్లూరు, ఆయనతో మాట్లాడదాం, అనిరుద్ సార్తో ఎమ్మెల్యే సార్తో మాట్లాడదామంటే కూడా ఎవరు మాట్లాడిస్తలేరు, ఏం చేస్తలేరు. ఇంకొకటి మొన్న కలెక్టర్ ఆఫీస్ నుంచి నోటీస్ వచ్చింది భూమి విషయంలో ధరని ప్రజావాణి కాడికి పోయి ఓసారి నేను భూమిని అప్లికేషన్ పెట్టినా, ఇల్లు అప్లికేషన్ పెట్టినా, అయినా కూడా ఇలా జరిగిన సమస్యకి ఇలా జరిగింది, వాళ్ళు నోటీస్ కలెక్టర్ ఆఫీస్ నుంచి. అయినా కూడా ఇది తప్పుడు మామనార్కి వెళ్ళి ఎంపీటీఓ సార్ వచ్చి సర్పంచ్ని కలిసినా కూడా సాంతాలే లింగంపల్లి సాంతాల అలా తాతల జా ఉన్నది, ముత్తాతల జా ఉన్నది అది అంటున్నాడు ఆయన. అప్పుడు నేను అడిగిన, మా నాయన ఉన్నప్పుడు అప్పుడు వేరే ఇల్లు జాగ గురించి పక్క ఇల్లు జాగాల గురించి సమస్య అయింది. అదే సమస్య మా నాయనకు వాళ్ళు మా నాయన వాళ్ళు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. ఆ సమస్య ప్రాబ్లం క్లియర్ అయింది. ఇప్పుడు మా అన్న వెళ్ళిపోయినా కూడా ఆ ప్లేస్ వేరే చోటు, ఆ ప్లేస్ వేరే అయింది. ఇప్పుడు మా ఇల్లు మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు పాడువన్న ఇల్లు ఊర్లో ఉండొద్దని కులోడిపించారు వీళ్ళు అందరూ ఆదుకొని. అయినా కూడా కొత్తిళ్ళు వస్తాయేమో కేసీఆర్ తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా అప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకున్న ముందే ఎలక్షన్ మూమెంట్ మొత్తం కేసీఆర్ మొత్తం జడగొట్టిండు. ఇదంతా ఎట్లా జరుగుతుందంటే అయినా కూడా మొన్న నోటీస్ వచ్చినప్పటి నుంచి కొంగల సంతాయ ఏమన్నాడంటే, మా తాతల జాగా మా నాయనల జాగా ఉన్నది అది అన్నాడు. మా నాయన ఉన్నప్పుడు మరి ఇదంతా ఎందుకు అడగలేరు అంట నేను అడిగినా మన ఎంపీటీఓ సార్ ముందల, మామూలు సార్ ముందల అడిగితే కూడా అలా తాతల జాగా ఉన్నది, అంత జాగా ఉన్నది అన్నాడు. ఆయన ఎంపీటీఓ సార్ కూడా అతతో మాట్లాడినట్టు వీడియో రికార్డులు, ఫోటోలు తీసుకున్నారు, రికార్డులు తప్పు. వాళ్ళు ఎంపీటీఓ సార్ ముందల తప్పు నాది ఉన్నా లేకున్నా సృష్టించి అప్పుడు కూడా ఊరు పెద్దలతో మాట్లాడి వాళ్లకు సర్పంచి ఈ కొంగాల కృష్ణ, కొత్తోళ్ళ కాశన్న, లింగంపల్లి కొత్తోళ్ళ శాంతయ్య, వాళ్ళ అన్న కొడుకులు రాజు, తిరుపతయ్య, వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కలిసి సర్పంచ్తో లోపల మాట్లాడి వీళ్ళు నా తప్పు లేకున్నా ఉన్న సృష్టించి కూడా మా అన్నకు నా జాగా నాకు దక్కకుండా కూడా చేశారు. నా భూమి విషయంలో కూడా కళీలు వాతిపిస్తే కూడా వేరే వాళ్ళతోటి ఇల్లు జాగా విషయంలో నా మీద ఇంత కోపం ఉంది అని అన్నట్టు ఆ కోపం మనసులో పెట్టుకొని కూడా సర్పంచ్ లోపల మాపు కళీలో ఇరగొట్టించిండు. ఆ ప్రాబ్లమ్స్ భూమి సమస్య అట్లే ఉంది, ఇల్లు జాగా సమస్య అట్లే ఉంది. ఎక్కడ పోయినాక ఇల్లు జాగా సమస్య, భూమి జాగా సమస్య కలెక్టర్ ఆఫీస్కి ఇట్లా పోకుండా చేస్తున్నారు, లోపల మేనేజ్ చేయాలని చూస్తున్నారు. నా సమస్య అంతా ఎవరి వల్ల క్లియర్ అవుతుంది, ఏందనే క్లియర్ అవుతుందని నేను తెలియజేస్తున్నా.